మహిళా విక్టిమ్ కార్డుల వల్ల. అలాగే ఇంకొక విషయం, మ్యారిచువల్ రేప్స్. నిన్నగాక మొన్నే అది సుప్రీంకోర్టు విషయంలో ఒక తీర్పు వెలువడింది. ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్గా నిన్న కాకుండా మొన్న వచ్చింది ఈ ఇష్యూ. అది కూడా సుప్రీంకోర్టులో వచ్చింది ఈ అంశం. మ్యారిచువల్ రేప్ అంటే పెళ్ళైన మహిళని తన భర్త రేప్ చేస్తున్నాడు అని కోర్టు దాకా వెళ్ళడం. ఇది ఇక ఎంత ఘోరమైన కేసు అంటే ఇక దానిని బివి నాగరత్న గారు హ్యాండిల్ చేశారు. నిజానికి జస్టిస్ నాగరత్న గారు, బివి నాగరత్న గారు మహిళలకు తప్పుంటే మహిళల్ని చెళ్ళు అనిపించేలాగా ఇస్తారు తీర్పులు. కొన్ని తీర్పులు మహిళల తప్పు ఉన్న విషయాల్లో కూడా ఆవిడ స్ట్రైట్గా చెబుతారు. అంతేకాదు ఆ మధ్య ఒక కేసులో కూడా కొన్ని విషయాలకు సంబంధించి ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కూడా చెప్పారు, దాదాపుగా 50 to 60% కేసులన్నీ మహిళలు పెడుతున్నవి. ఈ 498A కానీ లేదా డౌరీ హెరాస్మెంట్ ఇలాంటి రేప్ కేసులన్నీ కూడా 50 to 60% అనేది ఫేక్ కేసులే అని చెప్పేశారు ఆవిడ ఒక జస్టిస్ అయ్యుండి. అంటే అంత తీవ్రంగా ఉంది సమస్య. అలాగే రీసెంట్గా ఆవిడ హ్యాండిల్ చేసిన కేసు గురించి కూడా మాట్లాడదాం. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళిద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. మరి వాళ్ళని ఏమంటారో ఏమో తెలియదు. దీనికి మాత్రం మళ్ళీ ఇవే కోర్టులు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేస్తూ ఉంటాయి. దీన్ని కూడా తప్పు పట్టాలి. 5 ఏళ్ళు కలిసి ఉన్నారు, పిల్లల్ని కూడా కన్నారు. కానీ ఇప్పుడు ఆమెకి ఇష్టం లేదంట, అతడు రేప్ చేస్తున్నాడు అని చెప్పేసి కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. రైట్, దీన్ని ఏమనుకోవాలి అంటే, పెళ్లి అనే ఒక చట్టబద్ధమైన బంధం లేనప్పుడు ఇది కోర్టుల దాకా రాదు, ఇది చట్టాల కింద పరిగణలోకి రాదు అనేది కూడా ఆవిడ చెప్పారు. అలాగే పెళ్లి అనే ఒక బంధంలో ఉన్నప్పుడు దానికి ఎలాంటి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పారు. అలాగే ఇందులో ఈవిడ ఇంకో మాట కూడా అన్నారు, విక్టిమ్ షేమింగ్ చేస్తున్నాము అనుకోవద్దు. ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఈ ప్రశ్నలు అడుగుతూ ఈ కేసులో ఇలా మాట్లాడుతున్నాము అంటే విక్టిమ్ని కించపరిచే ఉద్దేశం ఇది కాదు. ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన ఒక చట్టం కింద ఉండి పెళ్లి చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది. అసలు పిల్లల్ని కూడా కన్న తరువాత 5 ఏళ్లుగా కలిసిన తరువాత అది రేప్ కింద ఎలా వస్తుంది అని మాట్లాడడానికి కించపరిచినట్టుగా తీసుకోవద్దు అనేది జస్టిస్ నాగరత్న గారు కూలంకుషంగా నిన్న ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. రైట్, ఇదే విషయంగా అనేక కేసులు గతంలో కూడా పడ్డాయి. సుప్రీంకోర్టులో కూడా వెళ్ళినాయి, హైకోర్టులో కూడా వెళ్ళినాయి. అదేంటి అంటే నన్ను నా భర్త బలవంత పెడుతున్నాడు అంటూ వెళ్ళిన కేసులు. నిజానికి మరి ఇవి ఎలాంటి కేసులుగా టర్న్ అవుతాయో తెలియదు. అంటే ప్రేమించి వదిలేసిన తర్వాత అతను నా వెంట పడుతున్నాడు అయినా సరే కేసే అది. ఎందుకంటే ప్రేమించిన తర్వాత ఈమె వదిలేసిన తర్వాత వదిలేస్తే అతను కూడా వదిలేసేయాలి, ఇతను మళ్ళీ వెళ్ళకూడదు, ముందుకు వెళ్ళకూడదు. ఈమె వదిలేసింది అంటే వదిలేసినట్టే. అంటే ఏంటి అంటే ఉమెన్ నో మీన్స్ నో, ఉమెన్ నో మీన్స్ అంటేనే నో. అదే మరి పురుషుడు అంటే జెంట్స్ నో మీన్స్ అంటే నో కాదా? ఎందుకు కాదు? ఇది ఇంత వివక్ష ఉంటుందా? మనుష్య జాతి 3 రకాలు ఉంటారు, మేల్ ఫీమేల్ జెండర్స్లో. ఇంకా థర్డ్ జెండర్, ముగ్గురిని చూస్తాం. థర్డ్ జెండర్ హక్కుల కోసమే, వాళ్ళ గౌరవం కోసమే అనేక చట్టాలు తీసుకొస్తూ ఉన్న పరిస్థితి ఉంది ప్రపంచం మొత్తం ఈరోజు. కానీ ఈ మేల్ కోసం ఎందుకు చట్టాలు లేకుండా అయిపోయాయి? మేలు అంటే మేల్ అబ్బాయి కోసం, ఈ మగ జాతి కోసం ఎందుకు ఈ చట్టాలు? అంటే ఎంత వివక్ష, మగవాడి పట్ల ఎంత వివక్ష చూపుతున్నాం. స్త్రీ నో అంటేనే నో, పురుషుడు నో అంటే నో కాదు. ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ ఇంకొకటి నాకు కొంచెం కఠినంగా చెప్పాల్సి వస్తుంది.